ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్, హాయ్ నాగరాజ్. దరిద్రాన్ని ఎలా ఫేస్ చేయాలి? దరిద్రం అనేది మన అనుభవంలో ఉండొచ్చు, ఆలోచనలో ఉండొచ్చు. నాగరాజు, జనరల్గా మనకి 3 రకాలైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏదైనా డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహ ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే ఎక్స్పెక్టేషన్స్ నుంచి పుడతాయి. ఎక్స్పెక్టేషన్స్ 3 రకాలు. ఒకటి, నా నుంచి నాకే ఎక్స్పెక్టేషన్స్. నేను ఎలా ఉండాల్సింది, నేనేం చదివి ఉండాల్సింది, నేను ఎట్లా బిహేవ్ చేసి ఉండాల్సింది, నేను ఈ పాటికి ఏ స్థాయిలో ఉండాల్సింది. ఇది నా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. రెండోది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఎవరు అదర్స్ అంటే నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా కాలేజీ, నా మిత్రులు, ఇతరుల నుంచి నా ఎక్స్పెక్టేషన్స్. వాడు ఆ రోజే నాకు ఆ విషయం చెప్పుంటే ఎప్పుడో తెలిసిండేది కదా. అసలు నాకు ఎవరు మంచి కోర్స్ ఏదో ఎవరూ చెప్పలేదు, ఒక్క గైడెన్స్ కూడా నాకు లేదు. మా తల్లిదండ్రులు ఒక్కరు కూడా చదువుకోలేదు. నేను పుట్టి ఉండాల్సింది, మంచి ఫ్యామిలీలో పుట్టి ఉండాల్సింది కదా. ఇవన్నీ అదర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్. అండ్ మూడవది ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ ప్రపంచం ఎట్లా ఉండాల్సింది, నేను ఇండియాలోనే పుట్టి ఉండాల్సిన వాడిని కాదు, ఈ గవర్నమెంట్ పాలసీల్లో ట్యాక్స్ ఎక్కువగా ఉంది, వాతావరణం అంటే చాలా వేడిగా ఉంది, ఇట్లాంటివన్నీ యాక్చువల్గా ఎలా ఉంటే బాగుంటే నేను బాగుండేవాడిని, నాకు ఆ దరిద్రం వచ్చి ఉండేది కాదు, నాకు ఆ ఆశలు ఉండేవి అని కోరుకునేవి 3 రకాలు. 3 రకాల ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోయినా డిసప్పాయింట్మెంట్కి గురవుతావు, అసంతృప్తికి గురవుతావు, నిరాశకు గురవుతావు, ఆశను కోల్పోతావు. అక్కడి నుంచి దరిద్రం మొదలవుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయినా, నా గురించి నేను ఎక్స్పెక్ట్ చేసినవి నేను మీట్ కాకపోయినా, ఇతరులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోయినా, నేను అనుకున్నట్టు ఈ ప్రపంచ పరిస్థితులు నా కంట్రోల్లో లేకపోయినా సరే నేను నిరాశకు గురవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంకా నా భవిష్యత్తులో ఇంకా నాకు హోప్ లేదు. ఎందుకంటే నన్ను నేనే బాగు చేసుకోవాలి, లేదా ఇతరులు బాగు చేసుకోవాలి, ఈ ప్రపంచ పరిస్థితులు బాగు చేయాలి. ఈ 3 అనుకూలంగా లేవు, నాకు నిరాశ. అక్కడి నుంచి దరిద్రం, అనంత కోటి దరిద్రాలు. అదే అంటారు కదా, ఎన్నో దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. ఉన్నా ఏ ఒక్క ఉపాయము కనిపించనంత నిరాశకు గురవుతారు. ఇట్లా నిరాశకు గురైన వాడు, ఆశ కోల్పోయినవాడు, ఇక జీవితంలో ఏమీ ఆధారం లేదు అని అనుకున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి సార్? నెంబర్ 1, విత్డ్రాయల్ సిమ్టమ్. విత్డ్రాయల్ అంటే ఏంటంటే ముందు మనుషుల నుంచి దూరం అయిపోతాడు, ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, బయటికి రాడు, అంతకుముందు చేస్తున్న పనులను ఇష్టంగా అసలు చేయడు, స్నేహితుల ఫోన్లు ఎత్తడు, ఎవరితో మాట్లాడాలని అనిపించదు, టైం వేస్ట్ ఎలా చేయాలని ఆలోచిస్తాడు, మనుషుల్ని మాత్రం కలవకుండా తన్ను తాను సమాజం నుంచి విత్డ్రా అయిపోతాడు. దట్స్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ విత్డ్రాయల్. విత్డ్రాయల్ ఎప్పుడు అయిపోతాడో అప్పటి నుంచి రెండో లక్షణం, తనకి ఇష్టమైన హాబీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని వదులుకుంటాడు. రెగ్యులర్గా చేసే హాబీస్ అన్నింటినీ దూరం అయిపోతాడు. ఎందుకంటే నేను ఇప్పుడు హాబీస్ కానీ మనం ఏమైనా చేసేది నారాజు, ఆనందంగా ఉండి హ్యాపీగా ఉంటే, నాకు ఇష్టమైన పనులు నేను చేస్తుంటే, టైంని నేను కొంత తీసుకొని ఆ టైంలో నాకు ఇష్టమైన పనులు నేను చేస్తాను. అసలు నేను చేయటానికి కారణమే నాకు లేకపోతే ఎందుకు చేయాలి? కాబట్టి ఏ వ్యక్తి అయితే గతంలో చాలా ఇష్టంగా చేసే పనులను ఆపేశాడో అది రెండో లక్షణంగా గుర్తించాలి. సో మనిషి ఏం చేస్తాడు, హాబీస్ని పక్కన పెడతాడు. థర్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, విజిబుల్, అందరికీ కనపడేది, సెల్ఫ్ కేర్ను వదిలేస్తాడు. స్నానం చేయాల్సిన అవసరం ఉందా? కటింగ్ లేదు, ఏం లేదు. మంచి డ్రెస్ వేసుకోవడమా అసలు అవసరమా? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. తన్ను తాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు, షాబీగా ఉంటాడు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, అపియరెన్స్ను నిర్లక్ష్యం చేస్తాడు, ఇతరులకు కలిసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తాడు. తన్ను తాను సంపూర్ణంగా సమాజం నుంచి దూరం అవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ లక్షణాలన్నీ మనిషికి ప్రదర్శిస్తాడు, కంటికి కనబడతాయి. అబ్జర్వ్ చేస్తే ఆశ కోల్పోయి నిరాశలో ఉండి నిస్పృహలో కొట్టుమిట్టాడే వ్యక్తి ఈ స్థాయికి చేరతాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, అదర్స్ అండ్ వరల్డ్. ఇది మనిషి పతనానికి చేరువలో ఉండి అన్ని దరిద్రాలుగా కనిపించే పరిస్థితికి కారణాలు ఇవి.
ఈ కారణాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎవరు చెప్పిన సలహాలు కూడా ఎక్కవు. మంచి చెప్తున్నా సరే, అందుకే చాలామంది కొంతకాలం తర్వాత అరే ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పి ఉండొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నావు ఏంది అంటారు. ఆ చెప్పేవాడు ఏం చెప్తుంటే, అరే నీకు 100 సార్లు చెప్పావు, నువ్వు అసలు వినిపించుకునే స్థితిలో ఉన్నావా, నువ్వు అప్పుడు అసలు ఎంత చెప్పినా వినే స్థితిలో ఉన్నావా, అప్పుడు లేడు. సో హీ డిస్కార్డ్, ఇగ్నోర్ ఎవ్రీ సజెషన్, అన్నీ పక్కన పడేస్తాడు. సో ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో దరిద్రాన్ని ఇంకా దరిద్రంగా మార్చుకోవడం తప్ప దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ప్రయత్నిస్తే తప్ప, కోరిక మారితే తప్ప, నేను ఏ స్థితిలో ఉన్నానో నేనే గుర్తిస్తే తప్ప మనిషి బయటపడలేదు. ఒక్కసారిగా గుర్తించిన తర్వాత ఈ లక్షణాలు, ఎస్ నాలో ఉన్న ఈ లక్షణాలు, చాలామందికి ఉన్న పరిస్థితి చెప్పి సహాయం తీసుకోవడానికి కూడా, అమ్మో మా నాన్నకు తెలిస్తే నా వద్దు, వాళ్ళకి చెప్పకూడదు. ఫ్రెండ్స్గా నేను ఇప్పుడు ఊర్లో వెళ్ళి నా ముఖం చూపించారంటే అందరు ముఖాన్ని ఉమ్మేస్తారు. ఈ భయాలన్నీ మనిషికి కలుగుతాయి. ఎందుకంటే నిరాశ, మనిషి ఏదైనా సాధిస్తానన్న ఆశ కోల్పోయిన తర్వాత నీకు లోపల ఎంత దరిద్రాన్ని భావిస్తున్నావో ఎదుటి వాళ్ళ ముఖాల్లో నీ దరిద్రాన్నే చూస్తున్నట్టు నువ్వు అనుకుంటూ ఉంటావు. అందువల్ల అవన్నీ డిస్కార్డ్ అయిపోతాయి. ఒక్కసారి మనిషికి తెలిసిన తర్వాత ఇది నా పరిస్థితి, ఇక్కడి నుంచి బయటికి రావాలని అనుకుంటే చేయవలసిన పని ఏంటంటే, నెంబర్ 1, మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారో సహజంగా మీ బాడీ సోమరితనంతో పర్వాలేదులే, ఏం చేసేది లేదు కదా, ఇప్పుడు లేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. మీరు అప్పుడు రియలైజ్ అయ్యారో కరెక్ట్గా నిద్ర లేచే సమయానికి 45 నిమిషాల ముందు నిద్రలేవండి. ఈజ్ ద ఫస్ట్ యాక్షన్. ముందు నిద్రలేవండి. నిద్ర లేచిన తర్వాత రేపేం జరుగుతుంది, నాకేమైనా భవిష్యత్తు ఉందా, నేను అనుకున్నవన్నీ జరుగుతాయా అని ఆలోచించకండి. ఈరోజు నేనేం చేయాలి, చేయాల్సిన పనులన్నీ రాసుకొని అన్ని పనులు ఇంపాసిబుల్, జరగదు. అది 2 పనులు ఏవైతే నాకు మంచివో, ఇంకా మీరు ఏమైనా చేయండి మీ అలవాటు ప్రకారం, కానీ 2 పనులు మాత్రం చేయాలి. ఏంటి, ఎవరైతే నాకు మంచి సలహా ఇచ్చే స్నేహితుడు ఉన్నాడో, ఎవరైతే మెంటర్ ఉన్నారో, ఎవరైతే నా బాధలు దరిద్రంగా ఉన్నా సరే వినడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేయడం ఒక పని. ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఉన్నది ఉన్నట్టు చెప్పారు, నేను తప్పు చేశాను, నేను సోమర్తనంతో ఉన్నాను, చేయాల్సినప్పుడు ఏం చేయలేదు, టైం వేస్ట్ చేశాను, ఎవరైనా చెప్పినా ఈ సలహా నేను పట్టించుకోలేదు, మా అమ్మ నాన్నలు ఇంటికి వెళ్తే నన్ను ఎక్కడ అడుగుతారో అని అవాయిడ్ చేయడం వల్ల నేను చాలా విషయాలు దాచిపెట్టడం వల్ల నేనే నష్టపోయాను. ఈ విషయాలన్నీ చెప్పుకునే వ్యక్తికి ఫోన్ చేయండి. దట్స్ నెంబర్ 1. అంటే ఇవే చెయ్యాలని కాదు, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, చెప్పినప్పుడు వెంటిలేట్ అయిపోతారు. రెండవది, మీ అభివృద్ధికి మీరు ఏం ప్లాన్ చేశారో ఒక్క స్టెప్, జాబుకు అప్లై చేయాలా, ఒక్క వ్యక్తినైనా కలవాలా, ఎవరినైనా కలిసి మీ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలో సలహా తీసుకోవాలా. ఈ 2 పనులు చేయండి. ఫస్ట్ డే కనుక మీరు ఈ పనులు చేస్తే సెకండ్ డే నేను ఏం చేయాలో నేను చెప్పవసరం లేకుండా రేపు ఏం చేయాలో మీకు మార్గం కనిపిస్తుంది. ఈ సొల్యూషన్స్ని పట్టుకొని మనిషి ఏదైతే దరిద్రం అనుకుంటున్నాడో, ఏదైతే నేను ఊబిలో ఉండిపోయానని అనుకుంటున్నాడో, పైకి రావడానికి ఒక ఆశను తనకు తానే కల్పించుకుంటే మెల్లిగా తన రియల్ టైం ఎక్స్పెక్టేషన్, అంటే నా ఎక్స్పెక్టేషన్స్ నేను ఏవైతే అనుకున్నానో రియాలిటీ లేకొస్తాడు, వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు. అరే ఎక్స్పెక్టేషన్స్ కాదు, మనం చేసే ప్రయత్నం, మనం వేసే అడుగే మన భవిష్యత్తు నిర్ణయిస్తారు తప్ప కేవలం మన ఊహలు ఆశలు కాదు. కాబట్టి యాక్షన్లోకి దిగాలి. ఐ మస్ట్ యాక్ట్ ఆన్ సంథింగ్ అని ఫస్ట్ థింగ్ 45 మినిట్స్ ముందు లేవండి. ఒకరికి ఎవరికైనా మీ బాధల్ని మీ తప్పుల్ని అన్నీ వాళ్ళకి చెప్పుకునే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. మూడోది, ఎవరైతే మీకు సరైన దారి చూపించగలరో అట్లాంటి మెంటార్తో మాట్లాడండి. మీ భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అన్న, నో వర్డ్స్ టు సే సార్, పర్ఫెక్ట్గా చెప్పారు. 2 సార్లు చూస్తే వీడియో ఓకే, నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ. విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్ October 3rd స్టార్ట్ చేస్తున్నాం విజువలైజేషన్ బేసిక్. October 3rd, అది కూడా ప్రాక్టీసే ఉంటుంది. సో October 3rd విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రాంలో 5 రోజుల పాటు కంప్లీట్గా ప్రాక్టీస్ మీద ఫోకస్ చేసి వాళ్ళని 5 రోజులు తిరిగేసరికి పూర్తి మాస్టరీని సంపాదించే అవకాశం వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో ఉంది.
అందులో ప్రత్యేకంగా ఒక రోజును మాత్రం పూర్తిగా యోగ నిద్రకు కేటాయిస్తాం. యోగ నిద్రలో విజువలైజేషన్, పూర్తి రిలాక్సేషన్, ఇవి రెండు వాళ్ళు పూర్తిగా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. దసరా పండగ దగ్గర వచ్చే టైం ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ అవసరం కూడా అమ్మవారి కటాక్షం కోసం ఉన్నా సరే. ఎందుకంటే మేము అనుకున్నది జరగట్లేదు, మేమేం చేస్తే బాగుంటుంది, జీవితానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఎక్కువగా మనకు ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, మేము ఏది అనుకున్నా కూడా జరగకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అది ఓన్లీ విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే మీరు క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి October 3 జరిగేటువంటి క్లాసెస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. విజువలైజేషన్ అనేది స్పెషల్ క్లాస్ దసరాకి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నారాయణ.